అందరికి నమస్కారం అండి. ఈరోజు రత్నాకర్ ఇండియా వాళ్ళు రత్నా బూస్ట్ రత్నా గోల్డ్ మీద వాడిన రైతుల మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అందరికీ ఇంకొకసారి నమస్కారము. మా డీలర్ మహాశయులు శశి ట్రేడర్స్ వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు దాదాపు రత్నా గోల్డ్ రత్నా బూస్ట్ రత్నా గోల్డ్ 200 లీటర్లు, రత్నా బూస్ట్ దగ్గర 250 లీటర్లు అమ్మడం జరిగింది. అంత లిక్విడేషన్ కావడానికి కారణము మొత్తం ఈ రైతుల సహకారమే. ఆ రిజల్ట్ ఎట్లుంది, ఏం కథ, దాని రిజల్ట్ ఎట్లుంది, ఏం కథ అనేది వాళ్ళ నోటి మాటలతోనే విందాము. ఇక్కడ దాదాపు ఒక 200 ఎకరాల భూమి, 200 ఎకరాల భూమిలో మొత్తం మిరపనే ఉంది పంట. మొత్తం మన రత్నా బూస్ట్ రత్నా గోల్డ్ వాడినారు. రత్నా బూస్ట్ ఎప్పుడు ఏ టైంలో వాడినారు, రత్నా గోల్డ్ ఏ టైంలో వాడినారు, వాళ్ళ మాటల్లోనే విందాము. కొంచెం ముందుకు రండి సార్. మీ పేరు? నా పేరు నాగరాజ్ సార్. గట్టిగా. నాగరాజ్ సార్ నా పేరు. గువ్వలదడి గ్రామం, యమునూరు మండలం. నా పేరు నాగరాజ్ సార్. మీరు ఈ రత్నా గోల్డ్ ఏ స్టేజ్లో వాడినారు? ఇది వచ్చేసి 15 రోజుల తర్వాత వాడినాం సార్, మొక్కేసినాక 15 రోజుల తర్వాత. అప్పుడు బాగా రిజల్ట్ ఉంది సార్. ఇది ఎట్లా కనబడింది రిజల్ట్? సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి. సిగుస్ అనేది బాగా వస్తుంది సార్. దీనికి ఈ రత్న మొక్క పెట్టిన 15 రోజులకి, మొక్క పెట్టిన 15 రోజులకే కొట్టినాం సార్. కొడితే ఎట్లా రిజల్ట్ బాగుంది సార్. ఇది సిగుసు బాగా వచ్చింది. ఇగురు అనేది బాగా పనిచేసి పచ్చదనం మీద ఉంది సార్ తోట. ఎకరాకి ఎంత డోస్ వాడినారు? ఎకరాకి 100 ml ఉన్నాం సార్. అప్పుడు సార్ 15 రోజుల స్టేజ్ ఉన్నప్పుడు, 15 రోజుల స్టేజ్ ఉన్నప్పుడు ఎకరాకి 100 ml ఉన్నాం. 100 ml వాడినారు. చాలా బాగుంది రిజల్ట్. నెక్స్ట్ స్టేజ్ లో ఎప్పుడు వాడినారు? నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఇది రత్నా బూస్ట్ వాడినాం సార్. నెల 15 రోజుల తర్వాత కొట్టినాం సార్. నెల 10 అంటే భూమిలో నాటిన తర్వాత ఫస్ట్ రౌండ్ ఇది వాడినారు, రెండో రౌండ్ ఇది వాడినాం సార్. రెండో రౌండ్ రత్నా బూస్ట్ ఏం కనపడింది రిజల్ట్? కొట్టిన తర్వాత సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి సార్. ఇగురు అనేది బాగా కాయలు ఉన్నా కూడా దాని మీద ఇగురు వచ్చింది సార్. కాయలు ఉన్నా కూడా ఇగురు వచ్చింది. సిగుస్ అనేది వస్తుంది సార్ దీని మీద. ఓకే. ఈ రత్నా బూస్ట్ కొట్టడం. మీరు ఏ వెరైటీ వేసినారండి? మేము ప్రభాకర్ సీడ్స్ సుప్రీం డీలక్స్ చేసినారు. మీకు దీనివల్ల ఉపయోగం ఏముంది? అంటే దిగుబడి పెరిగిందా, ఏమైనా పెరగలేదా? దీనివల్ల అయితే దిగుబడి బాగానే ఉంది సార్. ఇప్పటికైతే బాగా మంచి రిజల్ట్ ఉంది సార్. మంచి రిజల్ట్ ఉంది. అంటే పూత రావడం కానీ ఏం అట్లాంటి సైడ్ బ్రాంచెస్ ఏం జరగవు సార్. పూత రావడం అటువంటివి ఏమి ఉండవు సార్. దీన్ని కొట్టడం ద్వారా ఎగురు బాగా వస్తుంది. సిగుస్ అనేది పూత అనేది కూడా రావడం లేదు. పూత బాగా పూస్తుంది సార్. ఇంకా పూస్తుంది సార్. మీ పేరు? బూస్ట్ వాడినారని చెప్పినారు కదా, ఎంత వాడినారు? నెల లోపల వాడినాను సార్ దీన్ని. ఇప్పుడు ఈ రత్నా బూస్ట్ కొట్టి ఎన్ని రోజులు అయిందా ఉంది? ఈ రత్నా బూస్ట్ నెల లోపల వాడాను. ఇప్పుడు మరి అయితే తర్వాత మొన్న ఒక 15-20 రోజుల ముందు వాడాను సార్. రత్నా బూస్ట్ వాడినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? మామూలు చిన్నదానప్పుడు బాగా వచ్చింది సార్. సీసు బాగా వచ్చింది. తర్వాత దాన్ని కొట్టినాము అనమాట. తెగులు వచ్చిన తర్వాత కొట్టినాం దీన్ని. రత్నా బూస్ట్ కొడితే ఎట్లా వచ్చింది? బాగా వచ్చింది సిగుసు అంతా. అంతా పోయి సిగుసు వచ్చింది. ఇప్పుడు అవును, ఇప్పుడు సిగుసు వచ్చింది. ఇప్పుడు బాగా సిగుసు వచ్చింది. అంటే పూత ఏమన్నా రాలిపోతా ఉందా? పూత వచ్చలేదు సార్, ఇంకా సిగుసు వచ్చింది. ఇప్పుడు సిగుసు బాగా వచ్చింది. ఉన్న పూత ఏమన్నా రాలిపోతా ఉందా దాన్ని కొడితే? లేదు సార్. రిజల్ట్ బాగుంది. పూత బాగా నిలబడతా ఉంది. సిగుసు మాత్రం బాగా వస్తుంది సార్. సిగుసు మాత్రం బాగా వస్తుంది, బాగా నీట్గా ఉంటుంది. మీ పేరండి? నా పేరు కాశీం. మీ పేరు? కాశీం. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరా వేసినారు. రత్నా బూస్ట్ వాడినారో బాగా? ఒక బార్ వాడినారు. మీరు అంటే ఏ స్టేజ్ లో? అంటే 2 నెలల పైరుకి వాడినారా, నెల పైరుకి వాడినారు? నెలన్నర పైరుకు అప్పుడు వాడినాం. ఎట్లా కనపడింది? బాగా వస్తుంది సార్. సిగుసు వచ్చింది. బాగా సిగుసు, కాయ, పూత బాగా రిజల్ట్, బాగా పచ్చదనం వస్తుంది. అంటే బయట కంపెనీలకి మందు కంటే మన కంపెనీ మందు బాగా కనపడుతుందా, లేకుంటే బయట కంపెనీల మందు బాగా? ఇది కొట్టినా నాకు బాగా కనిపిస్తుంది సార్. ఇది కొట్టిన తర్వాత మీకు బాగా కనపడుతుంది. మీ పేరండి? నా పేరు కాశీం సార్. మీ పేరండి? ఏరన్నా సార్. మీకు రత్నా బూస్ట్ ఈ రత్నా గోల్డ్ ఎప్పుడు వాడినారు? ఇది 15 రోజుల కిందట 15 రోజులకి వాడినాం సార్. పైరు పెట్టిన తర్వాత 15 రోజులకి, అంటే ఫస్ట్ స్ప్రేయింగ్ లో వాడినారు. అప్పుడు ఎట్లా రిజల్ట్ కనిపించింది? బాగా వస్తుంది సార్. రిజల్ట్ బాగా వచ్చింది. ఎట్లా అంటే రిజల్ట్ నీకు ఎట్లా రూపంలో కనిపించింది? సిగుసు బాగా నలుపు బాగా వస్తుంది. మొక్క బాగా వస్తుంది. వాడినాం దీన్ని. నారగడ వాడినారు. నారకగానే వాడినాం. అప్పుడు రిజల్ట్ ఎట్లా వచ్చింది? మందులో కలుపుకొని చల్లినాం. బాగా కనబడింది. బాగుంది. అంటే కింద డ్రించింగ్ చేసినారు, మందులు కలుపుకొని చల్లినారు. అంటే పెరుగుదల బాగా వచ్చిందా, ఎట్లా వచ్చింది? పెరుగుదల, నలుపు అంత బాగా వచ్చింది. ఆ తర్వాత ఏం వాడినారు? ఇది వాడినాక అది 2 నెలల పైరాక వాడినాం సార్. ఇది వాడినారు బాగా, 2 నెలల పైరుకు వాడినారు. దాన్ని వాడితే మీకు ప్రయోజనం ఏం కనిపించింది?
సిగుసు బాగా వస్తుంది సార్, అంతే చికిత్స బాగా వస్తుంది. బాగా వస్తుంది, పూత పూత మగ్గ అన్ని బాగా వస్తుంది, గాత్రంగా వస్తుంది అనమాట, అంటే గట్టిగా వస్తుంది, గట్టిగా వస్తుంది, దండిగా వస్తుంది. అంటే గాత్రంగా అంటే దండిగా వస్తుంది. మీకు పూత ఏమైనా రాలిపోతుందా? ఏం రాదు సార్. ఇది ఎర్ర రోగం వస్తుంది కదా, ఇది కొడితే ఏమైనా కంట్రోల్ ఉందా, కంట్రోల్ కాలేదా? ఈ ఎర్ర తెగులు వచ్చినాక కానీ కొడితే సిగుస్తుంది, సిగుస్తుంది. అంత బాగుంది రిజల్ట్. అంటే వేరే కంపెనీ మందులు కొడితే అంత సిగుసు రాదు, దీన్ని కొడితే అంత సిగుసు వస్తుంది అనమాట, బాగా వస్తుంది, చాలా మంచి రిజల్ట్ ఉందండి. వాడతారా నెక్స్ట్ ఇయర్? వాడతాం సార్, మిరప పెట్టినప్పుడు అంతా వాడతారా? ఖచ్చితంగా వాడతాం. దీని కంపెనీ పేరు తెలుసా మీకు? రత్న బూస్ట్. రత్న బూస్ట్ కంపెనీ పేరు రత్నాకర్ ఇండియా లిమిటెడ్. ఏం పేరండి? రత్నాకర్ ఇండియా లిమిటెడ్. దీని పేరండి రత్న బూస్ట్ సార్. ఇంకొకసారి చెప్పు. రత్న బూస్ట్. దీని పేరు? అది రత్న గోల్డ్. అది ఏం పేరండి దీని పేరు? మీరు చెప్పండి. రత్న గోల్డ్ సార్. అది నీ పేరు నువ్వు చెప్పండి. అది దాని పేరు రత్న గోల్డ్. మీకు అలవాటు అయిపోయింది రత్న గోల్డ్ అనేది. మీకేమే అలవాటు అయిందా పేరు? మాకు అలవాటు బాగుంది సార్. ఏం పేరు? రత్న గోల్డ్. అన్న మీరు వాడినారా? మీరు ఒకసారి రిజల్ట్ చూడండి. రిజల్ట్ ఇక్కడ ఉన్న 200 ఎకరాలకు వాడినారు మొత్తము. ఎంత సూపర్ ఉందంటే రిజల్ట్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అంత నీట్గా ఉంది. పూత వీళ్ళ భాషలో మనం చెప్పాలంటే పూత బాగా నిలబడతా ఉంది. ఎర్ర రోగం వచ్చినప్పుడు కంట్రోల్ అవుతూ ఉంది. ఆ ఎరుపు దాటి వచ్చినప్పుడు కూడా వేరే మందులు కొడితే చిగురు రావడం లేదు, కానీ రత్న బూస్ట్ కొడితే 100% చిగురు వస్తూ ఉంది అని చెప్తున్నారు వీళ్ళు. ఇది ఫస్ట్ స్టేజ్లో వాడినారు. అంటే రత్న గోల్డ్ వీళ్ళ భాషలో చెప్పాలంటే 15 రోజులు పైరు ఉన్నప్పుడు కొట్టారు. ప్లస్ చిగురు అంటే మామూలుగా నార్మల్ స్టేజ్లో కూడా డ్రించింగ్ చేశారు. దానికి రిజల్ట్ అయితే చాలా బాగుంది. విగర్తో వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. మన భాషలో చెప్పాలంటే విగర్తో వచ్చింది. ఏ కంపెనీ ఇవ్వకున్న రిజల్ట్ ఈ కంపెనీ ఇచ్చిందని రైతులు చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నారండి. నమస్తే.